మేడిగడ్డ సందర్శనకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. శాసనసభ నుంచి మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బయలుదేరి వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన 4 ప్రత్యేక బస్సులో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రయాణమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు బ్యారేజ్ వద్దకు చేరుకోనున్నారు. ఈ పర్యటనకు బీఆర్ఎస్ నేతలు తమతో రావాలని కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. బస్సులో ఇబ్బంది ఉంటే హెలికాప్టర్ లో అయినా బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే తాము మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు రావట్లేదని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనుండడంతో ప్రాజెక్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజ్ లో దెబ్బతిన్న 7 బ్లాక్ లోని పియర్స్ ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. బ్యారేజ్ ప్రాంతంలో వ్యూ పాయింట్ వద్ద సుమారు 3000 మంది కూర్చోడానికి వీలుగా సభా స్థలాన్ని ఏర్పాటు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్స్ లోని లోపాలు, మేడిగడ్డ బ్యారేజ్ పరిస్థితిని ఇక్కడి నుంచే పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రజలకు సీఎం వివరించనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడిగడ్డ వద్ద భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.